భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ 27వ తారీఖున మళ్ళీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారా? అవునని అంటోంది పిఎంఓ సమాచారం. దాదాపుగా అనేకమైనటువంటి నిబంధనలు సడలించి, లాక్డౌన్ను సడలించి ప్రస్తుతానికి నడిపిస్తున్నటువంటి కారణంగా ఏ రాష్ట్రంలో ఏ విధంగా వ్యాప్తి అనేది ఉంది కరోనాకు సంబంధించి, అలాగే అత్యవసర పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయి, రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది అన్నటువంటి విషయాలపై మోడీ ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. అయితే దీని వెనకాల వస్తున్నటువంటి ఊహాగానాలు చూసుకుంటే కనుక మళ్ళీ మరోసారి లాక్డౌన్ తప్పదేమో అన్నటువంటి విషయం కూడా వెల్లడవుతోంది. దాదాపుగా 13 లక్షల పైచిలకు కేసులు నమోదవడం, అలాగే ఒక్క రోజుల్లోనే 49,000 కేసులు నమోదు కావడం, దాదాపు 1000 మందికి పైగా చనిపోవడం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఇక ముందు కూడా అలాగే ఏవైతే ముఖ్యంగా రాష్ట్రాలు బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి, అట్లాగే ఈ సామాజిక వ్యాప్తి అధికంగా ఉంది అన్నటువంటి విషయం చూస్తే కనుక అటు మహారాష్ట్ర, ఢిల్లీ, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ కూడా దాదాపు టాప్ 10లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఖచ్చితమైనటువంటి లాక్డౌన్ మళ్ళీ విధించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే ఈ వ్యాప్తిని అడ్డుకోకపోతే ప్రజా నష్టం తప్పదు అన్నటువంటి ఉద్దేశంతో ప్రధాని మోడీ మరొక్కసారి ముఖ్యమంత్రులతోటి సమావేశం కానున్నారు అన్నటువంటి విషయాన్ని పిఎంఓ వర్గాలు అందిస్తున్నాయి. కాకపోతే ఈ లాక్డౌన్ మళ్ళీ ఉంటుందా లేదా అన్నటువంటి విషయం ప్రస్తుతం ఇంకా సందిగ్ధంగానే ఉంది. ఎందుకంటే ఇప్పటికే దేశ ఆర్థిక స్థితి చాలా పతనమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధానమంత్రి మళ్ళీ లాక్డౌన్ విధించే సాహసం చేస్తారా అన్నటువంటి సందేహం కూడా నెలకొంది. అదే కాకుండా దాదాపుగా కోవిడ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ ఇటు భారతదేశంలో కావచ్చు, అలాగే ప్రపంచంలో ఇతరత్ర దేశాల్లో కావచ్చు ఎక్కడికక్కడ ప్రయోగాలు సఫలీకృతం అవుతున్నాయి అన్నటువంటి ఒక వార్త కూడా ఈ లాక్డౌన్ విధించేదానికి బలంగా చేయూతనిస్తుంది అన్నటువంటి వాదన కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రులతో 27వ తారీఖున ప్రధానమంత్రి భేటీ అనేది ప్రస్తుతానికి సంచలనం సృష్టిస్తోంది. అందులో ఏ నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా ఉండబోతుంది దేశంలో పరిస్థితులు అన్నటువంటివి ఆ తర్వాతే మనకు తెలుస్తాయి.